హాయ్ గైస్, మా విషయం ఏంటంటే కొన్ని కొన్ని టెంపుల్స్ వల్ల అంటే బాగా ఫేమస్ అనేది తిరుపతి అండ్ శ్రీశైలం కదా. ఈ రెండు టెంపుల్స్ కాదు, ఇంకా మిగతా టెంపుల్స్ వల్ల లోకల్లో ఉన్న టెంపుల్స్ కూడా కొన్ని అంటే మనం దర్శనానికి వెళ్తాం కదా. ఉం? దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్ చేసే విధానం ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరంగా ఉంటుంది. విఐపి దర్శనంలో ఒకటి ఉంటుంది. ఆ విఐపి దర్శనంలో అంటే విఐపి దర్శనం అంటే మెయిన్ వచ్చేసి డబ్బున్న వాళ్ళకు మాత్రమే అది పంపిస్తారు అన్నమాట లోపలికి. విఐపి దర్శనం అంటే గుడి లోపలికి కూడా పంపిస్తారు, కానీ సామాన్యులు వెళ్తే మాత్రం అరాచకం. ఇంకొచ్చేసి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, అంటే ఇక్కడ పంపించేటి కొంతమంది పెట్టింటారు కదా సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, ఇక్కడ పోకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి కానీ కంట్రోల్ చేయడానికి కొంతమంది కానీ కొంతమంది పెడతారు అన్నమాట. వాళ్ళు ఒక్కోడిని ఒక విధంగా ట్రీట్ చేస్తారు. అది అమ్మాయి దేవుని దర్శనం కోసం వచ్చిన వాళ్ళని అంత విధంగా అంత దరిద్రంగా ట్రీట్ చేస్తే ఇంకేం చెప్పాలి. నేను సంథింగ్ నేను తప్పు ఉండొచ్చు, మేబీ ఓకే, నేను తప్పు చెప్తున్నాను అనుకోండి. కానీ మీరే వెళ్ళి ప్రత్యేకంగా మీరు వెళ్ళి చూడండి, ఇలా జరగకపోతే కామెంట్ రూపంలో కానివ్వండి, సరేనా. ఇలా చాలా గుళ్ళలో, చాలా టెంపుల్స్ లో, చాలా దేవాలయాల్లో కూడా జరిగింది. ఇంకా నేను టెంపుల్స్ వెళ్ళినప్పుడు నేను చూసా కాబట్టి డిక్లేర్ గా చెప్తున్నా, అందుకోసమని. ఓకే, నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే.